మనందరికీ సినిమాలంటే ఇష్టం. నేను మెగాస్టార్ ఫ్యాన్ ని, రెబల్ స్టార్ అభిమాని, ఐకాన్ స్టార్ ఆర్మీ మెంబర్ ని, పవర్ స్టార్ సైనికుడిని, తారక్ అన్న అడ్మైరర్ ని, గ్లోబల్ స్టార్ గ్రేస్ కి ఫ్యాన్ ని, టోటల్లీ టీఎఫ్ఐ కట్టుబానిసింది. నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. హీరో రికార్డ్స్ ని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ నిన్ను, నన్ను, మన ఫేవరెట్ హీరోని, టీఎఫ్ఐని, గవర్నమెంట్ని మోసం చేసిన వాడిని మనమే సపోర్ట్ చేస్తున్నాం. ఇలాంటి వీడియో యూట్యూబ్ మొత్తంలో ఎక్కడా దొరకదు. నేను చెప్పే నిజాలకి నా ఛానల్ని హ్యాక్ కూడా చేయొచ్చు. బట్ నీ కోసం, నా కోసం, మన యునైటెడ్ టీఎఫ్ఐ కోసం, ఇండియన్ సినిమా కోసం, మన ఇండియా కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్. మీరు మాత్రం వీడియోని ఎండ్ దాకా చూడండి. చాప్టర్ 1 ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఫ్రమ్. మనందరం ఎప్పుడో ఒకసారి మన ఫోన్లో న్యూ రిలీజ్ మూవీని చూసే ఉంటాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎందుకంటే థియేటర్కి పోకుండా, పైసలు పెట్టకుండా ఫ్రీగా మూవీని చూస్తున్నాం. ఒక క్లిక్ అంతే మూవీ డౌన్లోడ్ అయిపోతుంది. బట్ అప్పుడు డిఫరెంట్ సైట్స్ ఓపెన్ అవుతాయి. గమనించారా? ఆ టైంలో వాడు నిన్ను మానిటర్ చేస్తూ ఉంటాడు. ఒక్క క్లిక్కేలే అనుకునే మనకి దాని వాల్యూ ఎంతో తెలిస్తే ఇంకెప్పటికీ ఓపెన్ చేయం. చాప్టర్ 2 ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ దట్ వన్ క్లిక్. ఆ ఒక్క మూవీ తీయడానికి ప్రొడ్యూసర్స్ చాలా డబ్బులు ఖర్చు పెడతారు. బట్ ఈ హ్యాకర్స్ దాన్ని పైరసీ చేసి మనకి చూపిస్తున్నారు. మనల్ని థియేటర్ ముందు దించే ఆటో వాడి నుంచి సినిమాని తీసే డైరెక్టర్ వరకు అందరి కడుపులని కొడుతున్నాడు. మనం ఇన్స్టాలో చాలా మీమ్స్ చూస్తాం. ఐబొమ్మకి, పైరసీకి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. నీ మీద ఈగ వాళ్ళని ఢిల్లీ తగలబెట్టేస్తా అని. కామెడీ పార్ట్ని పక్కన పెడితే గొర్రె కసాయి వాడిని నమ్మినంత గుడ్డిగా మనం వాడిని నమ్ముతున్నాం. వాడు అసలు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? 22,400 crores, 3,700 crores. ఏంటి వీడేదో చెప్తున్నాడు అనుకుంటున్నారా? మళ్ళీ చెప్తున్నా, 3,700 crores మన టీఎఫ్ఐ పైరసీ వల్ల లాస్ అయ్యింది. బాహుబలి సినిమాని 10 times తీయొచ్చు, పైగా దానికి వచ్చిన కలెక్షన్లో డబుల్ ఇది. మొత్తం ఇండియాలో అయితే 22,400 crores. ఇంకా దారుణం ఏంటంటే నా హీరో అని కొట్టుకొని వస్తాం. టీఎఫ్ఐ బానిస అని ప్రౌడ్గా చెప్పుకుంటాం, కానీ వాళ్ళని వెనుక నుంచి పొడుస్తున్నాం. పైరసీకి సపోర్ట్ చేస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? పైగా పైరసీ వాడు పైసలు ఎక్కడి నుంచి సంపాదిస్తుండ్రా అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు. చాప్టర్ 4 ట్రూత్ బిహైండ్ దిస్ పైరసీ. మనమైనా ఎందుకు దీంట్లో చూస్తున్నాం? రీజన్ టికెట్ రేట్. ఫస్ట్ మనం ఈ పైరసీని ఆపాలంటే టికెట్ రేట్స్ని అందరికీ అఫోర్డ్ చేసుకునేలా చేయాలి. ఇంకా మనకి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనే క్రేజ్ని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, హీరో రెమ్యునరేషన్ కంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు గమనిస్తే అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఒక యాక్ట్రెస్ని మూవీ నుంచి తీసేశాడు. ఎందుకు? హీరోయిన్స్ రెమ్యునరేషన్ వల్ల వాళ్ళ టికెట్ మీద ప్రెషర్ పడుతుంది, కంటెంట్ తగ్గుతుంది. చాప్టర్ 5 లెట్స్ క్వశ్చన్ టీఎఫ్ఐ హీరోస్. మనం దేవుడిలా కొలుస్తున్నాం, పాలాభిషేకం చేస్తున్నాం, ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నాం. బట్ ఆ హీరో మన కోసం ఏమీ చేయలేదు. మన ఇంటి బిల్స్ కట్టలేదు, మనకు అన్నం తెచ్చి పెట్టలేదు. సరే, అవసరం లేదు. జస్ట్ ఒక్క క్వశ్చన్, మీ హీరో, నా హీరో, మన హీరోస్ని, డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని అడగాల్సింది. టికెట్ రేట్స్ తగ్గించాలి. ఆటో డ్రైవర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరూ అఫోర్డ్ చేసుకునేలా చేయాలి. అందరు హీరోస్ పైరసీ చేయొద్దని ఒక అవేర్నెస్ వీడియో చేయాలి. అప్పటికీ మనం పైరసీ చేస్తామా? చాప్టర్ 6 ప్రివెంటివ్ అండ్ రియాక్టివ్. 2 మెజర్స్ ఉంటాయి. ప్రివెంటివ్ అంటే దొంగతనం కాకుండా ఎలా చూసుకుంటాం. రియాక్టివ్ అంటే దొంగతనం అయిన తర్వాత మనం ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక 1000 crores చేసే మూవీ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్కి SSMB 29, స్పిరిట్, కల్కి 2 ఎక్సెట్రా.
ఒక 1000 crores ఉన్న ఐటీ కంపెనీ ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది, దాని సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉంటాయి, దానికి ఒక 5 wall సిస్టమ్ ఉంటుంది, ప్రాపర్ సెక్యూరిటీ టీం ఉంటుంది, ఒక రెడ్ టీమ్. అలా ఒక టిపికల్ ఐటీ ఆర్గనైజేషన్ ఎలా రన్ అవుతుందో సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ని రన్ చేయాలి. ఒక మూవీ కంటెంట్ డైరెక్టర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి థియేటర్స్కి. ఇప్పుడు ఈ చైన్లో మూవీ ఎక్కడ పైరసీ కాకుండా చూసుకోవాలి, ఇది ప్రొడ్యూసర్స్ బాధ్యత. చాప్టర్ 7 ద రియలైజేషన్. ఎక్కడో ఉంటాడు, చైన్ బ్లాక్స్లా అందరినీ ఆర్గనైజ్ చేసి మనకి మూవీని ఫ్రీగా ఇస్తున్నాడు, మనకి రూపాయి నష్టం లేకుండా మూవీని చూస్తున్నాం అని అనుకుంటాం. మీరు వినే ఉంటారు ఐబొమ్మ గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చిందండి, పైగా వాళ్ళని మనం సేఫ్ సైడ్లో చూసుకుంటాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అసలు ఏం వార్నింగ్ ఇచ్చిందో గమనించారా? నా దగ్గర ఉన్న లక్షల మంది డేటాని లీక్ చేసేస్తా, వాడు మన గొంతు మీద కట్టి పెట్టి గవర్నమెంట్ని బెదిరిస్తున్నాడు, మళ్ళీ వాడికే సపోర్ట్ చేస్తున్నాం. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రొడ్యూసర్స్, గవర్నమెంట్, హీరో, టీఎఫ్ఐ నిన్ను నన్ను అందరినీ మోసం చేసి ఆ డేటాని ఎవరికి ఇస్తాడో తెలుసా? మనం ఎగబడి చూస్తాం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే, కానీ ఆ డేటాని వాడు పాకిస్తాన్కి ఇవ్వచ్చు, చైనాకి ఇవ్వచ్చు, అమెరికాకి ఇవ్వచ్చు. క్రికెట్ మ్యాచ్లోనే అంత పర్టికులర్గా ఉండే మనం, ఇది రియల్ లైఫ్ బ్రో. ఈ కేసు మొత్తంలో రూట్ కాజ్ని గమనిస్తే యాక్చువల్ విలన్ ఈజ్ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఫ్రీగా వస్తుంది, డబ్బులు సేవ్ అవుతాయి అని చూస్తాం, కానీ మన దేశానికి ఎంత ద్రోహం చేస్తున్నాం తెలుసుకోలేకపోతున్నాం. నేను సినిమా వాడిని కాదు, గవర్నమెంట్ వాడిని కాదు, ఐఎమ్ వన్ అమంగ్ యూ. నేను ఐబొమ్మ మూవీ రూల్స్ లాంటివి ఎప్పటికీ చూడకండి అని చెప్పట్లేదు, జస్ట్ ఒక్కసారి క్వశ్చన్ చేయండి, ఒక్కసారి ఈ మూవీని ఎలా చూస్తున్నా అని. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, దానికి పనిచేసిన అందరినీ మనం మోసం చేస్తున్నాం. మన ప్రెషియస్ కాన్ఫిడెన్షియల్ డేటాని వాడు ఏ కంట్రీ చేతుల్లో పెడతాడో ఎవరికి తెలియదు. పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అన్నిటికంటే ఎక్కువ నీ పర్సనల్ డేటాని, నా పర్సనల్ డేటాని వాడు మానిటర్ చేస్తున్నాడు, మన ప్రతి మూవ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అయినా సరే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏమన్నా కానీ ఇండియా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పోని, నా డేటా ఎవరికైనా వెళ్ళిపోని, నా ఫోన్లో ఎలాంటి వైరస్ అయినా డౌన్లోడ్ కానీ అని, నాకు మాత్రం ఎంటర్టైన్మెంటే ఇంపార్టెంట్ అని అనుకుంటే నేను మాత్రం ఆపను, మీరు చూడొచ్చు, మీ ఇష్టం. లేదు నా ఇండియన్ డేటాని ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు, నా దేశానికి ద్రోహం చేయాలనుకోవట్లేదు అనుకుంటే సినిమా థియేటర్లోనే చూద్దాం. ఎవడైనా పైరసీ చేస్తుంటే లాగిపెట్టి ఒకటి ఇచ్చి థియేటర్లో పట్టియాలి. మనం అనుకుంటే బెట్టింగ్ యాప్స్ని యూట్యూబ్లో ప్రమోట్ చేయకుండా చేస్తాం. ఈ పైరసీ అంతా మొక్క చిన్న ఉన్నప్పుడే వంచాలి, పెరిగాక మనం ఏమీ చేయలేము. ఈ కలుపు మొక్కని పీకేద్దామా వద్దా మీ ఇష్టం, కమెంట్స్లో చెప్పండి. నేను ఎప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతున్నా. మీకు ఈ వీడియో 1% ఇంపార్టెంట్ అని అనిపించినా షేర్ చేయండి. ఇచ్చి పడేద్దాం పైరసీకి. జై హింద్.